కథ పేరు పల్లెటూరు ఎలుక మరియు పట్టణపు ఎలుక. ఒక పల్లెటూరు ఎలుక మరియు పట్టణపు ఎలుక ఇద్దరు స్నేహితులు. పల్లెటూరు ఎలుక ఒక పొలంలో నివసించేది. అది ఒకసారి పట్టణ ఎలుకను విందుకు ఆహ్వానించింది. వారు మొక్కజొన్న కాయలు మరియు పండ్లు తిన్నారు. రాత్రి భోజనం తరువాత పట్టణ ఎలుక చెప్పింది, నీ భోజనం ఎంత పేలవంగా ఉంది. నీ ఆహారం రుచిగా లేదు. నాతో పట్టణానికి వచ్చి నా వద్ద ఏమి ఉందో చూడు. నా ఆహారం రుచిగా మరియు బాగుంటుంది అని చెప్పింది. దానితో స్నేహితులిద్దరూ పట్టణానికి బయలుదేరారు. టౌన్ మౌస్ ఒక ఇంట్లో నివసిస్తుంది. ఇద్దరు వంటగదిలో కూర్చున్నారు. టౌన్ మౌస్ కేకులు, బిస్కెట్లు మరియు బ్రెడ్లు ఇచ్చింది. వారు తినబోతుండగా పిల్లి మియావ్ వినిపించింది. వారు రంధ్రం వద్దకు పరిగెత్తారు. కొంత సమయం తరువాత వారు తిరిగి వచ్చారు. సగం దారిలో అయితే మళ్ళీ పిల్లి మియావ్ చేసింది. వారు మళ్ళీ పరిగెత్తారు. ఇలా వారు భోజనం చెయ్యకముందే జీవితాంతం పరిగెత్తవలసి వచ్చింది. దేశపు ఎలుక చెప్పింది, మీరు ఎంత దుర్మార్గమైన జీవితాన్ని గడుపుతున్నారు. కనీసం పొలంలోనైనా నేను ప్రశాంతంగా జీవిస్తున్నాను. సంపద ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు.